హలో దోస్తులు, వెల్కమ్ టు మై బ్లాగ్. తెలుసుగా మా అంత బేవర్స్ ఎవడు ఉన్నాడు ఫిలిం నగర్లో. నేను మా దోస్తులు అడిగితే ఛాయ్ తాగుదామని బయటికి వెళ్ళినాం. ఛాయ్ అంటే ఆడిడ తాగాం, మరి మినిమం 2-3 కిలోమీటర్ దూరం వెళ్ళి వేరే కేఫ్లో వెళ్ళి తాగుతాం అన్నమాట. ఇదే అబ్బా మా చూడండి మా ఫిలిం నగర్ అందాలు ఎట్లుంది, మొత్తం అదిరిపోయింది ఆర్ట్. కిందనేమో డ్రైనేజ్ కాలువలు, పక్కనేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇదే ఫిలిం నగర్ రియాలిటీ. ఇక్కడ నుంచి ఫిలిం నగర్ నుంచి మేము వెళ్తున్నాం అనమాట షేక్పేట దగ్గర ఉన్న కార్తికేయ కేఫ్కి. ఇంతకుముందు కూడా కార్తికేయ కేఫ్ గురించి చాలాసార్లు చెప్పిన అనమాట. బాగా ఎంత చెప్పినా స్లోగానే పోతుండే, ఇంటలేడు ఎవరికి. ఇది మన షేక్పేట దగ్గర ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇది చాలామంది జీవితాలను మొడ్డ కొడిపింది ఈఎంఐ పేరుతోని. ఇది అంతా పక్కన వేరే సబ్జెక్ట్ అనమాట. ఎంత చెప్పిన అయితే మా వాడు అయితే అసలు తగ్గడు అనమాట. పుష్పరాజ్ అన్న ఒక్కోసారి తగ్గుతాడు, మా వాడు అసలు తగ్గడు. రాంగ్ రూట్లోనే కొట్టు కూడా సంపు కూడా వెళ్ళిపోయినాం మేము. అటు ఇటుగా మొత్తానికి కార్తికేయ కేఫ్కి అయితే వచ్చేసినాం. చూసినాం అబ్బాయి స్టైల్, వాకింగ్ స్టైల్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మొత్తం మనదంతా కార్తికేయ కేఫ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడు రోజు చూసినాడు కానీ చూసి చూడాడు బిల్డప్ దిగుతారు వీళ్ళు ఇద్దరు పూరలు. మస్తు ఎక్స్ట్రాలు దిగుతారు ఈ కొడుకు. సరే మొత్తానికి అయితే ఛాయ్ తాగేసినాం అనమాట. కార్తికేయ కేఫ్ అంటే చాలా 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 నీట్గా ఉంటుంది భయ్యా. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ట్రై చేయండి. బాయ్.